బ్రో రేపు వైఎస్ జగన్ అసెంబ్లీకి పోతున్నాడంట బ్రో, ఎట్లా అనిపిస్తుంది బ్రో? దేని గురించి పోతున్నా ఇన్ని రోజులు ఎక్కడ పోయిందన్నా నాకు అర్థం కాదు. ఇన్ని రోజుల నుంచి నువ్వు ఇంట్లో పండుకొని ఇప్పుడు ప్రజలు గుర్తుకొచ్చిందా నీకు? నాకు అర్థం కాదు. ఈ రోజు వచ్చి మాట్లాడతావా అని అంటున్నావు. మరి ఇన్ని రోజులు ఎక్కడ పోయిండు? ఏసీ రూమ్లో పండుకున్నది, ఏసీ రూమ్ బిల్లు ఏది కరెంటు బిల్లు వేస్ట్ అయిపోయింది కదా. ఈరోజు కరెంటు బిల్లు కట్టడం తప్పితే వేరేది ఏం లేదు. ఏసీ వేసుకొని మంచిగా పండుకున్నాడు. ఈరోజు ప్రజలు గుర్తుకొచ్చినట్టు రెడ్ బుక్ ఓపెన్ చేస్తే అందరి పేర్లు లిస్టులు వస్తున్నాయి, ఒక్కరొక్కరు వస్తున్నాయి కదా, నాది గిట ఉందేమో అని భయంతో ఈరోజు అసెంబ్లీకి వచ్చినట్లు ఉంది. చెక్ చేసుకోవడానికి పోతున్నాడు 100%. అందు గురించి నా పేరు ఎక్కడ ఉందో నన్ను గిట్ట జైలు వేస్తే మళ్ళీ పరిస్థితి నాది. మొన్న ఒక డైలాగ్ కొట్టిండు చూసినావు, బట్టలు ఇప్పి కొడతారు, నన్ను గిట్ట ఎక్కడ బట్టలు ఇప్పి కొడతారో అని ఈరోజు బయటకు వచ్చిండు జగన్ అన్న. ఈరోజు అసెంబ్లీకి వస్తుండు. మరి ఇన్ని రోజులు ఏమైపోయిండు? ప్రజలు ఇన్ని రోజులు గుర్తు రాలేదా? ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గుర్తు రాలే, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా గుర్తు వస్తలేరు. ఈ రోజు వచ్చిండు. రేపు నా పేరు గిట్ట బుక్లో ఉంటే నేను గిట్ట జైలుకి వెళ్తాను అని ఈరోజు అసెంబ్లీకి ప్రజలు ఇప్పుడు గుర్తుకొచ్చిండ్రు. అందు గురించి బయటకు వచ్చినట్లు ఉంది. ఎక్కడ ఉండి సొంత రాష్ట్రంలో లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉండవు అంటే నీకు భయం ఏర్పడింది అప్పుడే. ఏంటంటే నా పేరు గిట్ట ఎక్కడన్నా ఉందేమో రెడ్ బుక్లో అని భయం ఉంది. సో అందు గురించి అక్కడికి వెళ్ళిండు, అక్కడ ఉన్నాడు. సో ఇప్పుడు ప్రజలు గుర్తుకొచ్చింది కాబట్టి ప్రజల ముందుకు వచ్చిండు జగన్మోహన్ రెడ్డి అన్న. సో అసెంబ్లీలో మరి ఏం మాట్లాడుతాడో, మరి ఏం స్క్రిప్టులు ఏం రాసుకున్నాడో, సినిమా డైలాగులు కొట్టాలిగా, మొన్న బట్టలు ఇప్పేసి కొడతాని, ఇవన్నీ డైలాగులన్నీ రాసుకొని అసెంబ్లీలో వచ్చి మాట్లాడి పేపర్ పట్టుకొని పవన్ కళ్యాణ్ అన్నకి ఈ డైలాగు, నెక్స్ట్ చంద్రబాబు నాయుడుకి ఈ డైలాగు, నెక్స్ట్ ఏమో లోకేష్ అన్నకి ఈ డైలాగ్. సినిమా ఇండస్ట్రీలో జగన్కి అనుభవం లేదు కదా, పవన్ కళ్యాణ్ అంటే ఇండస్ట్రీ కాబట్టి రాసుకోకుండా చదివేస్తాడు, చదవలేడు కదా. అదే కదా మరి రాసుకోవాలి, ఈ లిస్టులన్నీ రాసుకున్నాడేమో, రాసుకొని ప్రిపేర్ అయ్యి అసెంబ్లీకి వస్తున్నట్లు ఉంది. ప్రజలు గుర్తుకొచ్చిండ్రు. ఇప్పుడు 5 ఏళ్ళ ముఖ్యమంత్రి ఏమైనా చేస్తే ఆయన గుర్తించి ఓటేసే వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి 5 ఏళ్లలో ఓడగొట్టేసారు అంటే ఏం చేయలేదని అర్థమవుతుంది. ఇక్కడ 5 ఏళ్ళ ఓడిపోవడం ముఖ్యమంత్రి నిజంగా ఏం చేయలేదు కాబట్టి ఓడిపోయిండు. ఏమైనా చేసి ఉంటే నిన్ను గెలిపిస్తుండే మళ్ళీ రెండోసారి అన్న. ఒక్క దెబ్బకే 5 ఏళ్లలో అవుట్ అయిపోయిండు. మళ్ళీ నేను నెక్స్ట్ వస్తా, 2 పాయింట్ వస్తా, 3 పాయింట్ వస్తా, నువ్వు ఎన్ని పాయింట్లు పెట్టుకున్నా ఇంకా రావడానికి అర్థమైపోయింది. అక్కడ ఉండి కేంద్ర ప్రభుత్వంతో మోడీ గారితో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ అన్న గట్టిగా ఉన్నారు. అక్కడ కేంద్రంతో గట్టిగా ఉన్నారు కాబట్టి మా జగన్ అన్నకు భయం అవుతుంది, నా పార్టీ మళ్ళీ వస్తుందా రాదా అని భయం కలిగింది. ఈరోజు అసెంబ్లీకి వస్తుండు. ప్రజల గురించి మాట్లాడతారు, మరి ఆయన గురించి మా ఎమ్మెల్యేని ఎందుకు అరెస్ట్ చేస్తుండ్రు, దేని గురించి అరెస్ట్ చేస్తుండ్రు, ఏం తప్పు చేసిన ఇవి మాట్లాడతాడా లేకపోతే ప్రజల తరఫున మాట్లాడతాడో అర్థం అవ్వట్లేదు. సో మొత్తానికైతే అసెంబ్లీకి వస్తుందన్నాడు. కానీ ఒకటి, ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తేనే వచ్చి మాట్లాడుతుంది తప్పితే ప్రజల గురించి మాట్లాడుతున్నాడు అన్న. అంటే మొన్న గుంటూరు మిర్చి ఆటది ప్రజల గురించి కదా మాట్లాడింది. ఎక్కడ మాట్లాడినా అందరు సెల్ఫీల గురించి పోయింది కదా, ప్రజలందరూ సెల్ఫీల గురించి పోతుండ్రు తప్పితే అక్కడ ఏదైతే గిట్టుబాటు ధర రైతులకు ఇస్తలేరని అది మాట్లాడట్లేడు. వచ్చిండు, కారు వచ్చింది, కారులో నుంచి బయటకు వచ్చిండు, సెల్ఫీలు ఇచ్చిండు, వెళ్ళిపోయిండు. మరి మాట్లాడిండా గిట్టుబాటు ధర వస్తలేదని? ఏదో ధర్నా చేసిండ్రు అది అన్నారు. కారు మీద అందరూ సెల్ఫీల గురించి ఎగబడుతుంటే ఇంకా ఆయన ఏం మాట్లాడతాడు? వెళ్ళిపోయిండు. ఈరోజు అసెంబ్లీకి వచ్చిన ప్రజల గురించి మాట్లాడాలి కానీ నా ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తున్నారు, మాకు అధికారం